అవును, బావ ఏమీ చేయలేదు. ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదు. అంటే నువ్విప్పుడు నెల తప్పడం అంత అబద్ధం. ఈ ఇంటి గడప దాటకుండా నేనాడిన నాటకం. అవునా? అపర్ణని ఇంట్లో నుంచి గెంటేయడానికి, బావని నా గుప్పెట్లో పెట్టుకోవడానికి నేను చేసిన ప్లాన్ ఇది. ఎంత గొప్ప ప్లాన్ వేశావే, ఎంత బాగా ఆలోచించావు కదా సుకన్య. చాలా చెత్త ప్లాన్, దరిద్రమైన ఆలోచన. అదేంటి వదినా అలా అనేసావు? లేకపోతే ఏంటే, ఏదో టుమ్రి అబద్ధం చెప్పి అపర్ణ ముందు నిలబడదామనుకున్నావా? అది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. నీ కడుపులో పెండ ఉందో లేదో తెలుసుకోలేదా? అది నిజమే కదా. అంత ఛాన్స్ దానికెందుకు ఇస్తానత్తా? నా కడుపులో బిడ్డ ఉందో లేదో అది తెలుసుకునే లోపే దాని కడుపులో పిండానికి ఎసరు పెడతాను. దాని బిడ్డ జోలికి వెళ్తే అర్జున్ ఊరుకుంటాడా ఏంటి? ఏం చేస్తాడు వదినా? నా మెళ్ళో తాళి కట్టుకున్నానే నన్ను తల్లిని చేశాడని కేసు పెట్టి జైలుకు పంపుతాననే నెపంతో బావని కట్టడి చేశాను. ఇక బావ ఏమీ మాట్లాడలేడు. మరి దానికెలా అబార్షన్ చేయిస్తావే? నేను చేయను, తనకు తానే చేయించుకునేలా చేస్తాను. ఎలాగే? దాంతో సేవలు చేయించుకుని రాచి రంపాను పెడతాను, చిత్రహింసలు పెడతాను. నువ్వు అపర్ణని నన్నంత తక్కువ అంచనా వేయకొదినా. గడ్డిపోచు కూడా గాలి వేగాన్ని అందుకుంటే పదునెక్కిన కత్తిలా గుచ్చుకుంటుంది. ఇప్పుడిక్కడ నా గాలి నడుస్తుంది, దాన్నెలా ఆడుకుంటానో చూడండి. దానివల్లే లేని నా కడుపు పోయిందని చెప్పి బావ చేతే దాన్నింట్లో నుంచి గెంటిస్తాను. నా కడుపు పోవడానికి కారణమయ్యానన్న పశ్చాత్తాపంతో అది కూడా తన కడుపు తీయించుకునేలా చేస్తాను. అంతా బానే ఉంది కానీ అపర్ణతో సేవలెలా చేయించుకుంటావు? అది చేసే టైపు కాదే. దాహం వేస్తే సింహం అయినా నీటి ముందు తలొంచాల్సిందే వదినా. అవసరం అన్ని పనులు చేయిస్తుంది. అది కాదే, కానీ నీ కడుపొస్తే తను నేను లేక మీ అమ్మ సేవలు చేసుకోవాలి, కానీ అపర్ణెలా చేస్తుందే? మా అమ్మ ఊళ్ళో లేదు, నీ కొంట్లో బాలేదు. ఆ? నాకేం రోగమే, గుండ్రాయిలో ఉంటేను. ఇప్పుడున్నావు, తర్వాత ఉండవు. ఆ? తర్వాత ఏమవుతుంది నాకు? ఏమైనా ఆ? అవ్వచ్చు. అమ్మో, నా నడుము కాళ్ళు విరిగిపోయారు సో, దేవుడు. ఇప్పుడు నీకొకరు సేవలు చేయాలి తప్పితే నువ్వింకొకరికి చేయలేవుగా. అందుకా తోసావు. అవును, వదిన నీకు సేవలు చేస్తుంది, అది నాకు చేస్తుంది. అదే అర్థం కావట్లేదు. తనేమో వస్తానని చెప్తున్నాడు, కానీ మీరేమో వెళ్తున్నారు. ఏం చేద్దాం? అంటే మరి ఆగొచ్చు, కానీ ఇప్పుడు వద్దంటే స్నేహ బాధపడుతుంది. లేదు నాయుడు బావా, తను ఈ టైంలోనే హ్యాపీగా ఉండాలి. ఓ పని చేద్దాం, నా లవ్వర్ని సిటీకి రమ్మని చెప్తాను, వీలు చూసుకుని నీకు కాల్ చేస్తాను. జస్ట్ 10 నిమిషాలు తనతో మాట్లాడి వెళ్ళిపో, సరేనా? అలాగే. థ్యాంక్ యూ నాయుడు బావా. ఇప్పుడు ఎలాగా? కావేరికి ఇచ్చిన మాట తప్పకూడదంటే అతనితో మాట్లాడాలి, కానీ మాట్లాడితే మాత్రం స్నేహికి తెలియకుండా జాతపడాలి. మరి ఏదోటి చెయ్యాలి, చేద్దాం. వెళ్దామా నాయుడు బావా? వెళ్దాం, పద. చూసావా ఎంత హ్యాపీగా వెళ్తున్నారో? ఆ ఆనందం తిరిగొచ్చేటప్పుడు ఆవిరి కావాలి, కలుసుకున్న ఆ చేతులు కొట్టుకోవాలి. తప్పకుండానమ్మా, కలిసి వెళ్ళిన ఇద్దరు విడివిడిగా తిరిగొస్తారు. ఎడమొహం పెడమొహంగా వస్తారు. నీ పథకాన్ని అక్షరాల అమలు చేస్తాను. ఆశీర్వదించు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళని విడదీసొద్దాం. కోటి పాపాల శక్తి మాకు తోడవుగాక.
ఏంటే దాంతో అది చేయించుకుంటాను ఇది చేయించుకుంటాను అని కోతలు కోసావు. మా అమ్మకి నేను సేవలు చేయడం తప్పించి నువ్వు దాంతో చేయించుకున్నది ఏవీ లేదు. ఇప్పటిదాకా లేదు, ఇక ముందుంటుంది వదినా. అదేదో త్వరగా మొదలు పెట్టవే. అది నీకు సేవలు చేస్తూ ఉంటే చూడాలని ఆతృతగా ఉంది. ఇప్పుడే చూపిస్తాను. నక్కా, అపర్ణక్క, అపర్ణక్క. ఏంటి నాకు బ్రష్ చేయించు. ఏంటి? నాకు బ్రష్ చేయించు. నీ చేతులేం విరిగిపోలేదు కదా, బానే ఉన్నాయి కదా, నువ్వే చేసుకో. అమ్మా, అదేంటక్క, నా అన్ని పనులు బావకు బదులు నువ్వే చేస్తానని చెప్పావు కదా. అడ్డమైన పనులన్నీ చేస్తానని చెప్పాను. అంటే డాక్టర్ నన్ను ఏ పని చేయొద్దన్నారు కదా. బరువైన పనులు చేయొద్దని చెప్పారు, అంతేగాని నీ పనులు కూడా మానేసి లేజీగా ఉండమని చెప్పలేదు. మన బిడ్డపై నీకున్న ప్రేమ ఇదేనా బావా? నేనేదో ఒక పని చేసి నాకు అబోషన్ అయితే నీకు సంతోషమా? ఆ పని చేయి, పీడ వదిలిపోద్ది. అంటే పిండం పోవాలని నువ్వు కోరుకుంటున్నావా బావా? అలాగైతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నువ్వు జైలుకి వెళ్దావు గాని. ఏం వద్దులే, ఇక్కడే తగలడు. మరి బ్రష్ నేను చేయిస్తాను, పద. నువ్వు బాగా అర్జున్, నేను చేయిస్తాను. ఛ! అందరూ కలిసి ఆడుకుంటున్నారా? చెప్తా మీ సంగతి. రా చెల్లి, రా. రా చెల్లి. ఇంకొంచెం వెయ్యక్క. అబ్బా, ఇంకొంచెం వెయ్యి. ఇంకా అక్క. అవి పళ్ళాలా? ఎంత కావాలి? ముందు నోరు తెరువు. సుకన్య, అదృష్టం అంటే ఇందూదే. అవునమ్మా, తమ్ముడు దాన్ని ఎంతగా ప్రేమించకపోతే ఇలా బ్రష్ చేయిస్తాడు. దేనికైనా పెట్టి పుట్టాలంటారు. దేవుడిందుకి మంచి రాత రాశాడు. మరే అంత హాయి ఏ ఆడపిల్లకొస్తుంది? ఇదేం పెట్టక్క, ఎంత నురుగొస్తుంది? అపర్ణ, నా షేవింగ్ క్రీమ్ చూసావా? ఇదేనా అర్జున్? ఇది టూత్ బ్రష్ కాదా అక్క? కాదు, నా షేవింగ్ క్రీమ్. అయ్యో, పేస్ట్ అనుకుని షేవింగ్ క్రీమ్ తో బ్రష్ చేయించానే. సారీ ఇందు. మేము చదువుకోవడానికి రాలేదు బాబు, తినడానికి వచ్చాం. ఏమన్నా తినడానికి బట్టరా ఇల్లు. అయ్యో నాయుడు బావా, అది చదివి ఏం తీసుకురమ్మని చెప్తే అది తీసుకొస్తా. అలాగా అయితే అందులో ఉన్న చదివి నీకేం కావాలో చెప్పు, అయ్యే తెప్పించేద్దాం. నాకు ఇష్టమైనది కాదు, నీకు ఇష్టమైనవి చెప్పు. భలేదనివే, నేను నీకోసం వస్తే నా ఇష్టం అంటావేంటి? నీకు ఇష్టమని చెప్పు. నీ ఇష్టమే నా ఇష్టం కాబట్టి. ఈ టైంలో ఫోన్ ఎవడో? హలో, నేను నాయుడు బావా.